పండుగలకు అవసరమైన అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని ప్రారంభించిందని విశాఖ సీఐ రవికుమార్ తెలిపారు. ఇంతకు ముందు వివిధ శాఖల నుంచి విడివిడిగా అనుమతులు తీసుకోవాల్సి వచ్చేదని, ప్రస్తుతం ఆన్లైన్లో నమోదు చేస్తే సంబంధిత శాఖల అధికారులు స్వయంగా పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారని చెప్పారు. భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. పోలీస్ కమిషనర్, కలెక్టర్ సూచనల మేరకు నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన పేర్కొన్నారు. నిమజ్జనం సమయంలో కానీ ఈ గణేష్ పండల్ ఆవిష్కరణ సమయంలో కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్షుణ్ణంగా 2 సార్లు ఇప్పటికే అన్ని కమిటీ మెంబర్స్ అందరికి కూడా మీటింగ్స్ పెట్టి కొన్ని ఇంపార్టెంట్ సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనలో ముఖ్యంగా ఏంటంటే ఈసారి సింగిల్ విండో పర్మిషన్ సిస్టమ్, అంటే ఒకే చోట ఈ గణేష్ పండల్ ఏదైతే పెట్టుకోవడానికి అనుమతుల నిమిత్తమని ఒకే కౌంటర్ దగ్గర మొత్తం అన్ని అనుమతులు ఇచ్చే విధంగా ఒక మంచి కార్యక్రమం ఈసారి సిపి గారు, కలెక్టర్ గారు కూడా తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని వినాయక కమిటీలకు కూడా నా యొక్క ముఖ్య విజ్ఞప్తి, కమిటీ సభ్యులందరికీ కూడా తెలియజేస్తుంది ఏమనగా, మీరంతా కూడా ముందుగా అప్లికేషన్స్ అనేవి సచివాలయ పరిధిలో కానీ లేదా మీ జోనల్ ఆఫీస్ పరిధిలో కానీ అప్లికేషన్స్ తీసుకొని వాటిని క్షుణ్ణంగా పరిశీలించి కావాల్సిన సమాచారాన్ని అందించి, మీరు జీవీఎంసీలో సింగిల్ విండో కౌంటర్ ఉంటుంది, ఆ సింగిల్ విండో కౌంటర్లో మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేస్తే, అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ మీరు పెట్టిన అప్లికేషన్ అన్ని కూడా సంబంధిత అధికారులకు వాళ్ళు పంపించి సంబంధిత అధికారుల ద్వారా అనుమతి తీసుకున్న తర్వాత మీకు ఒకే చోట మీకు పండాలని పెట్టుకోవడానికి అనుమతిస్తారని, కాబట్టి ప్రజలందరూ కమిటీ సభ్యులందరూ కూడా గమనించాలని, అలాగే ఈ రివ్యూ మీటింగ్లో కమిటీ సభ్యులతో మీటింగ్ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు తగు సూచనలు, కండిషన్స్ అవి చెప్పారు. ఆ సూచనలు ఏవైతే 29 కండిషన్స్ ఏవైతే చెప్పారో ఆ కండిషన్స్ అన్నీ కూడా మేము కమిటీ సభ్యులకు వివరిస్తున్నాం. ఏవైతే సూచనలు ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా కూడా పాటించి ఈసారి వినాయక చవితి ఉత్సవాలంతా కూడా ఘనంగా జరుపుకుంటారని, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని కంచరపాలెం పోలీస్ ఇన్స్పెక్టర్గా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను.